ఇది మీకు తెలుసా? ప్రతి క్రైస్తవ పురుషుడు ఒకేసారి 3 యుద్ధాలతో పోరాడుతూ ఉన్నాడు. చాలా మంది దాన్ని గ్రహింపరు. కానీ నిజం ఏంటంటే మీరు ఒకే యుద్ధం చేయట్లేదు, మీరు ఒకేసారి 3తో పోరాడుతున్నాడు. చాలా మంది ఈ యుద్ధంలో ఓడిపోతారు. ఈ యుద్ధం ఏం చేస్తుందంటే దేవునికి నీకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ సంబంధం, ఆ ఫెలోషిప్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేస్తుంది. మీరు ఏ క్షణంలో ఏ యుద్ధంలో ఉన్నారో మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. 3 యుద్ధాల కోసం, 3 పోరాటాల కోసం ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రతి యుద్ధంలో మనం గెలవడానికి, ప్రతి యుద్ధంలో మనం ఉత్తీర్ణులు అవడానికి ఖచ్చితంగా బైబిల్ పద్ధతులు ఇక్కడ చక్కగా మనకి వివరించబడ్డాయి. చాలా మంది తప్పుడు ఆయుధాలు వాడడం వల్ల ఆ యుద్ధంలో వారు ఓడిపోతూ ఉంటారు. ఏ యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు మాత్రమే మనం వాడాలి. లేఖనము స్పష్టంగా మనకి తెలియపరచబడింది. వేరు యుద్ధాలకు వేరు ఆయుధాలు అవసరం. యేసు పత్రిక 6వ అధ్యాయంలో మనకు ప్రస్తావించబడింది. కేవలం ఇక్కడ కవచం మాత్రమే ధరించుకోండి అని చెప్పలేదు, కానీ ఏ దాడిలో ఎలా పోరాడాలో ఈ 6వ అధ్యాయంలో స్పష్టంగా, ఉదాహరణకి శిరస్త్రాణము అంటే మన యొక్క మైండ్ ని, మన మనసును కాపాడుతుంది. కాబట్టి గెలవాలి అంటే ఏ యుద్ధంలో మీరున్నారో తెలుసుకోవాలి. ఆ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు వాడాలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఓడిపోక తప్పక మీరు గెలుస్తారు. ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనేటువంటి మొదటి పోరాటం తన మనస్సు, ఆలోచనల యుద్ధం. మీ తలలో మెరుస్తున్నటువంటి చిత్రాలు మరలా లూప్లా అవి మీ తలలోనే కనపడతా ఉంటాయి. అంటే ఎలా? మీరు మంచి వాళ్ళు కాదు, నేను చాలా అబద్ధాలు ఆడాను, నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు కూడా లొంగిపోవచ్చు, నీకంటే పరిశుద్ధులు ఎవరు ఉన్నారు, నువ్వెంత పరిశుద్ధంగా ఏమి సాధించావు, చూడు నీ ముందున్న వారందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నువ్వెందుకు జీవించలేకపోతున్నావు? రాత్రి 11 గంటల వరకు మీ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండడం, అనుచిత ఆలోచనలు, పాపపు ఊహలు, మానసిక వలయాలు, దాన్ని స్పైరల్స్ అంటాం. ఈ యుద్ధం మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. గమనించాలి, పూర్తిగా మిమ్మల్ని సిగ్గులోనికి నడిపిస్తుంది. కాబట్టి నేను తప్పు చేశాను కాబట్టి, నా మనసులో తప్పు చేశాను కాబట్టి, నా మనసులో పాపం చేశాను కాబట్టి, నా దేవునికి నా మొహం నేను ఎలా చూపించగలను అనేటువంటి మన మీద మనకే ఒక నేరారోపణ తీసుకొస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు రాకుండా మీరు ఆపలేరు, కానీ ఈ ఆలోచనలు అలాగనే ఉండకుండా అయితే మీరు ఆపగలరు. ఎలాగనో మానసిక యుద్ధం అసాధ్యం అనిపించే కొన్ని మానసిక కారణాలు. ఒక చెడు ఆలోచన అంటే మీరు ఎప్పటికీ పాపం చేశారని మనకు మనం అనుకోవడం అన్నమాట. కానీ యేసయ్య చెప్పింది అది కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆయన అపవాది చేత శోధించబడ్డాడు. 3 రకాల శోధనలు ఆయనకు వచ్చినప్పుడు సునాయాసంగా ఆ టెంప్టేషన్ గురి చేసినప్పుడు సులువుగా ఆయన తప్పించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎలా తప్పించుకోవడం? ఆయన చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. రాళ్ళను నీకు ఆకలేస్తుంది కాబట్టి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. నా కాళ్ళకు మొక్కి ఇదంతా ఇచ్చేస్తానని చెప్పాడు. ఇక్కడి నుంచి దూకే నీ దేవదూతలు ఉన్నారు కదా అని చెప్పాడు. ఇదంతా ఇస్తాడంట అపవాది చెప్పినట్లు యేసయ్య చేస్తే. అయితే ఇవన్నీ విని యేసు ప్రభు తప్పు చేశాడా? యేసు ప్రభు వెంబడించాడా? ఒకవేళ అధికారం నాకు వస్తుందేమో అనే ఆలోచనతో అధికారం వైపు మక్కు చూపించి సైతాన్ని మాట తీసుకున్నాడా అంటే లేదు. మీ మనసులోనికి ఒక పాపపు ఆలోచన ప్రవేశించడం పాపం కాదు, కానీ అది శత్రువు చేస్తున్న దాడి అని మనం గమనించాలి. ఒకవేళ దాన్ని అలాగనే ఉంచామంటే మనం పాపాన్ని ఆహ్వానించినట్టే. అయితే యుద్ధ భూమి అంటే 5 సెకండ్ల తర్వాత మీరు చేసేదేంటి? ఒక 5 సెకండ్స్లో మీరు చేసేదేంటి? మీరు ఎలా గెలుస్తారు? ఈ యుద్ధంలో మనం గెలవడానికి 3 ఆయుధాలు ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. అవి ఏంటో చూద్దాం. 1, ప్రతి ఆలోచనను బందీగా చేయడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే బంధిస్తాం అనే మాట రాయబడింది. ప్రతి చెడు ఆలోచన కూడా మీరు ఖచ్చితంగా బంధించాలి. నీలో నుండి అది బయటికి పారవేయాలి. నీలో నుండి అది బయటికి పారవేయడమే నువ్వు దాన్ని బంధించినట్టు. లేక ఆలోచన తగ్గట్టు నేను మనిషినే కదా అని కవర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అబద్ధాన్ని సత్యంతో భర్తీ చేయడం. మీరు ఎప్పటికీ మారరు, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, నువ్వు తప్పు చేశావు కాబట్టి, నీలో పాపపు ఆలోచన వచ్చింది కాబట్టి, నీలో మంచితనం అంటూ లేదు అని మన మీద మనకే ఒక నేరారోపణ తీసుకొస్తుంది ఈ యొక్క యుద్ధం. కాబట్టి దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఆలోచన చేస్తే, నేను దేవునిలో నూతన సృష్టి అని గట్టిగా ప్రతిఘటించాలి. పాతది గడిచిపోయిందని ఆలోచన చేయాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం, పాతది గతించిపోయింది కాబట్టి నేను దేవునిలో నూతన సృష్టి అని మనం గ్రహించాలి. రీన్యూ యువర్ మైండ్ డైలీ. మీ మనస్సు ప్రతిరోజు రూపాంతరం చెందాలి. మీరు ప్రతిరోజు రూపాంతరం చెందుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యుద్ధంలో తప్పక మీరు విజయం సాధిస్తారు. 2వ యుద్ధం ఏంటంటే శరీరం, బాడీ. ఒక దైవజనుడు అన్నాడు, ఇది ఒక కోరికల యుద్ధం అని అన్నాడు. మీరు శారీరక కోరికలతో ప్రేరేపించబడుతున్నప్పుడు ది టెన్షన్ ఇన్ యువర్ చెస్ట్ వెన్ యు ఆర్
ట్రిగ్గర్డ్. మీ ఛాతిలో ఉద్రిక్తత, మీరు చేయకూడనిది మీకు తెలిసిన దాని వైపు లాగడం. ఈ యుద్ధం మీ మనసుకు చేరుకోక ముందే మీ శరీరంలో జరుగుతుంది. మీరు చేయకూడనిది చేసినప్పుడు అది మీరు రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు అశాంతిని కలగజేస్తుంది. చాలా మంది ఈ యుద్ధంలో ఓడిపోతారు, ఎందుకంటే వారి కోరిక పాపం అని భావిస్తారు. కాబట్టి మీరు కోరికతో చేసేది పాపం చేస్తారు. రోమపత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు దీని గురించి మాట్లాడారు. అక్కడ ఆత్మకు శరీరానికి మధ్య యుద్ధం, పోరాటం, ఫైటింగ్. ఆత్మ అంటుంది బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుడు లేదు, ఆత్మ ఏం లేదు. శరీరం అంటుంది ఇప్పుడు టైం లేదు, ఖాళీ లేదు, సమయం లేదు, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇప్పుడు మాకు అంత సమయం లేదు అనేటువంటి ఆలోచన తీసుకొస్తుంది. కాబట్టి ఆత్మకి శరీరానికి మధ్య ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని ఇక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేశారు. దేవుడు ఎన్నడూ ఉద్దేశించని వాటి వైపు మళ్లించడం, దేవుడు ఏదైతే అసహించుకున్నాడో, దేవుడు ఏదైతే వద్దన్నాడో శరీరం దాన్ని ప్రేరేపించడం. అందుకే ఆత్మకు శరీరానికి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో స్వీయ నియంత్రణ కోసం అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అంటే సెల్ఫ్ కంట్రోల్ కోసం ఈ శరీరము ఆత్మకు లోబడ్డానికి శిక్షణ ఇస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధంలో శరీరాన్ని గెలవడం అనేటువంటి యుద్ధంలో మీరు ఎలా గెలుస్తారు, కొన్ని విషయాలు చూద్దాం. దీంట్లో కూడా ఒక 3 విషయాలు. శరీరాన్ని ఆకలితో అలమటించనివ్వండి. మీరు చంపటానికి ప్రయత్నిస్తున్న దానినే మీరు పెంచి పోషిస్తున్నారు. ఏదైతే మన మొబైల్లో చేయకూడని పనులు చేస్తున్నామో, ఏదైతే మన దృష్టితో చూడకూడదు చూస్తున్నామో, ఏదైతే మన నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామో అవన్నీ కూడా తీసివేయాలి. పూర్తిగా మన దినచర్యను పూర్తిగా మార్చాలి. ఉదయం లేవగానే మొబైల్ పట్టుకునేవారు కాదు, ఉదయం లేవగానే బైబిల్ పట్టుకోవాలి. ఉదయం లేవగానే ఎవరితో ఫ్రెండ్స్తో మాట్లాడేవారు, కానీ ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి. ఉదయం లేవగానే నువ్వు చేసే పనులు ఏదైతే చెడు పనులు ఉన్నాయో దానికి ఆపోజిట్గా మంచి పనులు చేయడం, ఆధ్యాత్మిక పనులు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచాలి, అంటే డిసిప్లిన్. మీ శరీరం దేవుని ఆలయం. యువర్ బాడీస్ ఆర్ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే వ్యాయామం ఎక్కువగా చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, అదేవిధంగా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శరీరం మీ మీద ఆధిపత్యం చాలించుకుంటా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఎప్పుడైతే క్రమశిక్షణలో ఉంటామో ఇతరులను కూడా మనం క్రమశిక్షణలో పెట్టడానికి సులభం అవుద్ది. శారీరక క్రమశిక్షణ ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఒక శిక్షణ లాంటిదని ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. వ్యాయామం చేయగలిగిన వ్యక్తి రాత్రి మొబైల్ చూడాలి అనేటువంటి కోరిక నిరోధించగలడు. ఇక 3వది, కోరిక దేవుని వైపు మళ్లించాలి, అంటే రీడైరెక్ట్ చేయాలి. మనం మొదట్లో కోరిక పాపం కాదు అని మాట్లాడకూడదు. అదే కోరిక దేవుని కొరకు ఎందుకు ఆ కోరిక ఉండకూడదు, దేవుని కొరకు ఎందుకు మళ్లించకూడదు అనేది దీని అర్థం అన్నమాట. ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియులారా. కోరికను అణిచివేయొద్దు, దాన్ని దేవుని వైపు మళ్లించాలి, రీడైరెక్ట్ చేయడం. అది అప్పుడు దేవుని కొరకు ఒక ఆకలిగా మారుతుంది. దావీదు చేసింది అదే. 42వ కీర్తనలో ఏం రాయబడిందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు అలా ఆశపడుతుందయ్యా. దావీదు శారీరక కోరికను ఆధ్యాత్మిక దాహంగా మార్చాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ శరీరాన్ని స్వాధీనం చేసుకోండి, లేదా అది మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటది. ఇక 3వది, ఆత్మ కోసం యుద్ధం. ఈ యుద్ధం మీరు పడిపోయిన తర్వాత వచ్చేటువంటి సందేహాలు, అవమానాలు మీతో ముగిసిపోయాయి. మీరు చాలా దేవునికి దూరంగా ఉన్నారు, ఇప్పటికే చాలా విరిగిపోయి ఉన్నారు, మీరు నలిగిపోయి ఉన్నారు.